వస్తారా కదా? వస్తారా కదా? ఓకే, మీ అందరు కూడా ఎనర్జెటిక్గా ఉండాలి, సెషన్లో ఉండాలా లేదా? ఎంతమంది వెళ్ళిపోదాం అనుకుంటారు? ఒక్కసారి అనేది చేయండి. ఆకలి అవుతుంది సార్, వెళ్ళిపోతాం సార్, ఇప్పటిదాకా నాకు కూర్చోబెడితే ఈ చీకటి దాంట్లో కూర్చోబెట్టేది అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. సో ఓకేనా, ఎండ్ ఆఫ్ ద మీటింగ్ అయిపోయేసరికల్లా మీకు కూడా క్లారిటీ వస్తుంది మీటింగ్ ఏంటి, సో సక్సెస్ ఏంటి అనేది. గుడ్ మార్నింగ్. సో నా పేరు వచ్చేసి రమేష్ చూపెళ్ళండి, చౌటుపల్లి నుంచి రావడం జరిగింది. బిఫోర్ వెస్టేజ్ ఎలా సార్ చెప్పారు కదా, సో ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు ఎంబీఏ క్లాస్మేట్స్, ఎంబీఏ చదువుకున్నాం మేము అందరం కూడా ఇద్దరం. ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను 8 సంవత్సరాలు ఐటీ సెక్టార్లో టాప్ మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీలో టీమ్ లీడర్ లాగా నేను వర్క్ చేయడం జరిగింది. సో టీమ్ లీడర్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో కంపెనీ తరఫున వాటన్నిటికీ నేను ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ అనమాట. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ప్లాట్ఫామ్కి తీసుకురావడం. 50,000 శాలరీ వస్తుంది అప్పుడు ఆ టైంలో. 50,000 అంటే ఇప్పుడు 50,000 చాలా చిన్నది, ఎస్ఆర్ చాలా చిన్నగా అనిపిస్తుంది కదా, కానీ 50,000 అనేది జస్ట్ 6 years బ్యాక్ 2019 టైంలో 50,000 అనేది చాలా పెద్ద అమౌంట్ ఎస్ఆర్. సో కానీ నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే నా రిక్వైర్మెంట్ చాలా పెద్దది. 50,000 చాలా చిన్నది. అట్లాంటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అప్పటికి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, ఓకేనా. అప్పుడు ఒక ఉద్యోగానికి నేను రిజైన్ చేయడం జరిగింది. ఎందుకు రిజైన్ చేశాను సార్ అంటే, నా యొక్క గోల్స్ ఉంటాయా లేదా? ప్రతి వ్యక్తికి ఒక గోల్స్ అనేది ఉంటుంది, ఓకేనా. నా గోల్స్ అనేది చాలా బలమైనటువంటి గోల్స్ అనమాట. ఎందుకు సార్ అంటే, ఆ గోల్స్ అనేటివి, ఆ లక్ష్యం అనేటిది ఉద్యోగం వచ్చిన తర్వాత నేను డిసైడ్ అవ్వలేదు, వాటిని 10 సంవత్సరాల వయసులో నేను డిసైడ్ అయ్యాను. ఎన్ని సంవత్సరాల్లో? 10 సంవత్సరాల వయసులో తెలివి ఏముంటుంది సార్? ఆ టైంలో ఆలోచన ఉంటుందా? ఉంటుంది. ఏమైనా ఆడుకుంటాం, ఓకేనా, గోల్ వేస్తూ ఉంటాం, అమ్మని నేర్పిస్తూ ఉంటాం, అంతే కదా, అంతే వయసు కదా, చిన్న వయసు అంటే 10 సంవత్సరాల వయసు అంటే. కానీ ఆ 10 సంవత్సరాల వయసులో నేను ఆలోచించింది ఏంటి అంటే, మా తాత సంపాదించింది ఏది లేదు, తండ్రి సంపాదించింది ఏది లేదు, ఎవ్రీడే చూసినటువంటి పరిస్థితులను బట్టి, ఓకేనా. మధ్యతరగతి కుటుంబంలో ఎవ్రీడే జరిగేటటువంటి కార్యక్రమాలు ఏంటి సార్? ఇంట్లో అందరు హ్యాపీగా ఉండరా? ఏం చేస్తుంటారు? బయటికి డిషన్ జరుగుతూనే ఉంటుంది, అయితే లేదా? టామ్ అండ్ జెర్రీ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా, అయితే లేదా? అవన్నీ చూసి మనకి హ్యాపీగా అనిపిస్తుందా? చిన్నతనంలో హ్యాపీగా తల్లిదండ్రులు మంచిగా ఉంటే హ్యాపీగా అనిపిస్తుందా? ఇప్పుడు ఇదైతుంటే మంచిగా అనిపిస్తుంటుందా? హ్యాపీ అనిపిస్తుంది. ఒక పిల్లలకి చాలా అదే కోరుకుంటాం, కానీ అది రివర్స్గా జరుగుతుంటే ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తే, ఓకేనా, డబ్బు, అంతేనే కదా. వాళ్ళంతా కష్టపడుతున్నారు, పొద్దున్న దాకా కష్టపడుతున్నారు, అయినా కూడా పేదరికంగా ఉండడానికి కారణం ఏంటి సార్? నాకు వేరే వాళ్ళకు కారణం ఏంటి అని ఆలోచిస్తే డబ్బు. ఆ డబ్బు నేను సంపాదించాలి, పేదరికాన్ని రూపుమాపుకోవాలి, నా కుటుంబానికి గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి. పేదరికంలో ఉన్నప్పుడు మనకు మర్యాద ఇస్తారా సార్? బయటకు వెళ్ళినప్పుడు మర్యాద అనేది చాలా చిన్నగా ఉంటుంది. కానీ నేను అనుకునేది నా కుటుంబాన్ని గొప్ప స్థాయిలో చూపెట్టుకోవాలి. ఎస్ఆర్ నో? పేదరికం నాతో ఉంటే ఎంత అవ్వాలని చెప్పేసి 10 సంవత్సరాల వయసులో డిసైడ్ అయినా. అంత మెచ్యూర్డ్ ఎక్కడిది సార్ నీకు 10 సంవత్సరాల వయసులో అంటే? పరిస్థితులు మెచ్యూరిటీ తీసుకొస్తాయి. ఎస్ఆర్ నో? సినిమాలో చూస్తారు కదా, 10 సంవత్సరాల వయసులోనే వాడు ఒక ఇదైతే ఉండదు, అవుతారా లేదా? ఎందుకైతారు మరి? అంత వెనకాల ఒక పెద్ద బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా లేదా? సో నాకు కూడా పెద్ద ఆ బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి, ఓకేనా. ఆ విధంగా డిసైడ్ అయినాను. డిసైడ్ అయిన తర్వాత, ఓకేనా, దానికోసం చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? డబ్బు కావాలి. డబ్బు కావాలా లేదా? ఆ డబ్బు కావాలంటే నేను ఒకటే ఆలోచించిందంటే, పెద్ద చదువులు చదవాలి, పెద్ద చదువులు చదివితే పెద్ద ఉద్యోగం వస్తుంది, పెద్ద ఉద్యోగం వస్తే నేను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వచ్చు. సో దానికోసం నేనేం చేయాలి? ఇప్పుడు చదువుకోవాలి. సో చదివే లోకంగా, ఓకేనా, ఇంటర్ డిగ్రీలో నా అదృష్టం ఏంటంటే ఎన్సీసీ చేయడం, ఓకేనా. అక్కడ నాకు కొద్దిగా ప్లస్ పాయింట్ అయింది, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా, ఓకేనా. నాకు అక్కడ ఒక డెవలప్మెంట్ అయింది. ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేయాలనేటువంటి తత్వం నాలో మొదలైంది. ఏదైనా అందరికంటే ఫ్రంట్ లైన్లో ఉండాలని చెప్పేసి కోరిక బలంగా అక్కడ డెవలప్మెంట్ అయింది. దాని తర్వాత ఎంబీఏ చేసినాను. ఎంబీఏ అయిన తర్వాత 8 years టైం లేదు, కొద్దిగా చెప్తాను, స్టార్ట్లో చెప్తాను, ఓకేనా. 8 years తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. ఎంబీఏ అయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. 8 years నేను ఉద్యోగం చేస్తూ వెళ్తున్నాను. కానీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందా? అక్కడ నాకు వస్తుంది ఏంటిది? జీతం వస్తుంది. సార్ జీతం వస్తుంది, జీవితం మారట్లేదు. నేను చదివింది దేనికోసం?
నా జీవితాన్ని మార్చుకోవడానికి సార్ నో ఈ క్లారిటీ ప్రతి ఒక్కరికి రావాలి సార్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా మనం ఉద్యోగాలు చేస్తున్నామా లేదా? ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు కూలి పని చేస్తున్నావా, వ్యవసాయం చేస్తున్నావా, జాబ్ చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అనేది ఒకసారి ఆలోచన చేస్తే నువ్వు చేస్తున్నది నీ జీవితం మారుతుందా లేదని ఒకసారి నీకు నువ్వు క్వశ్చన్ చేసుకుంటే, ఓకేనా, నువ్వు సంపాదించేటటువంటి సంపాదన సరిపోతలేదని అర్థమవుతుంటే నువ్వు అది వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చెయ్యాలా లేదా? చెయ్యాలి. కానీ మనం చేస్తున్నామా? చేయట్లేదు. ఏ ఆల్టర్నేటివ్ అవకాశం వచ్చినా కూడా దాన్ని పట్టుకోక దాన్ని మనం అక్కడనే ఉన్నటువంటి చిన్న చిన్న పనులను ఆగిపోతా ఉన్నాం. కానీ నేను అక్కడ ఆగిపోలేదు. నేను ఇక్కడ ఉన్నటువంటి బావిలో కప్పలాగా నేను ఉండాలనుకోలేదు సార్. నా గురించి చాలా పెద్దది. సముద్రంలో తిమ్మింగలాగా బతకాలి, అడవిలో సింహంలాగా బతకాలి. నా యాటిట్యూడ్ అట్లాంటిది. సో నాకు ఎదగాలనేటటువంటి తపన నాలో ఉంది, తెలివి నాలో ఉంది, కష్టపడే తత్వం నాలో ఉంది. బాస్ దగ్గర పోయి బాస్ నాకు ₹1,00,000 కావాలి, 50,000 కాదు, ఇంకా 10 గంటలు కష్టపడతాంటే ఆయన నాకు టైం ఇస్తాడా? నా తెలివి నన్ను ఉపయోగించుకుంటాడా? నేను చెప్పింది చేయండి సార్. నాకు అక్కడ జీవితం మారేటటువంటి అవకాశం లేదని చెప్పిన తర్వాత నేను అక్కడే ఉండాల్సిన అవసరం నాకుందా? సముద్రంలో బురదలో కప్పలు ఉంటున్నాయి, అది హ్యాపీగా బతుంది బురదన్నంత వరకు. బురద ఎండిపోయిన తర్వాత ఏమవుతుంది? కప్ప బతుంది వస్తుంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అదే. నేను అక్కడ రిస్క్ తీసుకోవాలనుకున్నా సార్. రిస్క్ తీసుకోవాలి, ఇక్కడి నుంచి బయటపడాలని చెప్పేసి రిస్క్ తీసుకొని ఉద్యోగాన్ని రిజైన్ చేసిన తర్వాత తర్వాత బిజినెస్ చేసినాను, రియల్ ఎస్టేట్ చేసినాను. దాని తర్వాత గ్రూప్స్, పోలీస్ డిపార్ట్మెంట్, గ్రూప్ 1 గ్రూప్ అన్నిటి కూడా ప్రిపేర్ అయినాను. సో అట్లాంటి టైంలో వెస్టీజ్ పరిచయం అయింది. వెస్టీజ్ పరిచయం అయినప్పుడు మనం పాజిటివ్ ఉంటామా నెగిటివ్ ఉంటామా? నెగిటివ్ ఉంటాం ఆబ్వియస్గా సార్. నా ఫ్రెండ్ చెప్పినప్పుడు ఓకేనా, మీ ఇద్దరం కూడా వెస్టీజ్ నా ఫ్రెండ్ గురించి చెప్పినప్పుడు ఇద్దరం ఉన్నాం కదా, ఇద్దరు జాన్జాబులు అనమాట. ఒక పోయి తాళాల కింద కూర్చొని నా ఫ్రెండ్ చెప్పినప్పుడు అరే వెస్టీజ్ అంటారా, నువ్వు విన్నావు ఎప్పుడు అని చెప్పేసి ఇద్దరు డిస్కస్ చేసుకున్నాను. వేస్టేజర్ అని చెప్పేసి ఇద్దరు నవ్వుకున్నాం ఇద్దరం సార్. ఆనాడు వేస్టేజ్ అని నవ్వుకున్న వ్యక్తులు ఈరోజు గుండెలు పెట్టుకొని జర్నీ చేస్తా ఉన్నాం. 2 months నేను సతాయించాను మా ఫ్రెండ్ని, చాలా నెగిటివ్ ఉంటుండే. దాని తర్వాత ఒక మీటింగ్ అంటే మీరందరికీ మీటింగ్ వచ్చారు కదా, ఎంతమంది ఇష్టంగా వచ్చారు మీటింగ్కి? అందరూ ఇష్టంగా వచ్చారా? ఇప్పుడు సగం మీటింగ్ అయింది కాబట్టి ఇష్టంగా వచ్చిందని చెప్తా ఉన్నాను సార్. ఓకేనా, చాలామంది కూడా మనం ఇష్టంగా వచ్చినామా తిట్టుకుంటూ వచ్చినామా? చాలా తిట్టుకుంటూ వచ్చినాం, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా వచ్చినాం సార్. సో నేను కూడా అదే ఎక్కువలో ఉండే. 8 కిలోమీటర్లు మా ఫ్రెండ్ని తిట్టుకుంటూ మీటింగ్కి వచ్చి లాస్ట్లో కూర్చున్నాం. ఇక్కడ నిలబడ్డాలి ఎందుకో మరి, లాస్ట్ కూర్చున్నాడు, ఇక్కడ ఫస్ట్ కూర్చున్నారు మరి, అవునా కదా? అక్కడ కూర్చొని అర్థం చేసుకొని ఇక్కడికి వస్తున్నారు. సో నేను కూడా అక్కడ లాస్ట్లో కూర్చున్నాను. కానీ ఒక మీటింగ్లో అర్థమైంది సార్. మీటింగ్లో అర్థమైన తర్వాత ఓకేనా, క్లారిటీ తీసుకున్నాను, సిస్టమ్ అర్థం చేసుకున్నాను. ఓకేనా, క్లారిటీ తీసుకొని నేను ఏం చేసినంటే డిసైడ్ అయినా. మీరందరూ సక్సెస్ ఎందుకు అవ్వట్లేదు అంటే క్లారిటీ లేక డిసైడ్ లేక సార్. క్లారిటీ తీసుకొని ఇలా సక్సెస్ ఉందని క్లారిటీ తీసుకున్న తర్వాత డిసైడ్ అయినా 5 నెలల్లో నేను 50,000 తీసుకోవాలని. ఎప్పుడైతే సిస్టమ్ అర్థమైందో 5 నెలలు 50,000 తీసుకొని డిసైడ్ అయిన వర్క్ జర్నీ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి ₹1,500, సెకండ్ మంత్ వచ్చేసి ₹27,150, థర్డ్ మంత్ ₹35,000, ఓకేనా, ఫోర్త్ మంత్ ₹50,500. 5 నెలల్లో కావాలనుకున్నది 4 నెలల్లో డిసైడ్ అయ్యింది, 4 నెలల్లో అచీవ్మెంట్ అయినాయి సార్. ఎలా సాధ్యమైంది సార్ అంటే క్లారిటీ తీసుకుని డిసైడ్ అయింది. ఓకేనా, దాని తర్వాత ఓకేనా ఈరోజు నాది 22 years కంప్లీట్ అవుతుంది. నా చెక్ వచ్చేసి 1,19,000. ఈ 1,00,000 కోసం నేను రాలా, ఈ 1,00,000 కోసం వచ్చినా నేను. నా రిక్వైర్మెంట్ చాలా పెద్దగా ఉంది, దీనికోసం వచ్చిన. ఈరోజు ఒకటే మెట్టు ఎక్కిన, ఇంకెక్కాల్సింది 10 మెట్లు ఉన్నాయి. దానికోసం రాత్రి వాళ్ళు కష్టపడుతున్నా. వచ్చిన వాళ్ళని తీసుకెళ్తున్నా, రాని వాళ్ళని నువ్వు ముందుకు వెళ్ళాలంటే రాని వాళ్ళని పట్టుకోవాలన్నా వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళాలన్నా ఏం చేయాలి? వచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్ళు. సిద్ధార్థ్ సింగ్ సార్ చెప్పింది ఒకటే మాట, ఓకేనా, నాకు సక్సెస్ నాకు కావాలి. నువ్వు వస్తే నిన్ను సక్సెస్ చేస్తూ నేను సక్సెస్ అవుతా, నువ్వు రాకపోయినా నేను సక్సెస్ అవుతా. ఆ మాట ఒక్కటి మైండ్లో పెట్టుకుంటా. మీరందరూ ఏం చేస్తారంటే రాని వాళ్ళని పట్టుకొని ఎలాడుతూ ఉన్నారు, అంతేనా కదా? వాళ్ళు రావట్లేదు సార్, వీళ్ళు రావట్లేదు సార్, వీళ్ళు వస్తలేదు సార్, వాళ్ళు వస్తలేదు. ఆకలి నీకుందా వాళ్ళకుందా? నీకున్నప్పుడు పరిగెత్తాల్సింది నువ్వా పక్కన వల్ల? నువ్వు పరిగెత్తు, సిస్టమ్ నువ్వు నేర్చుకో, సక్సెస్ నీకు కావాలి, నువ్వు కష్టపడు, నువ్వు డెవలప్ అవ్వు. సార్ ఆకలి నాకుంది. నెక్స్ట్ 10 lakhs గోల్ పెట్టుకొని జర్నీ చేస్తా ఉన్నా. ఓకేనా, దానికోసం ఒక టీం ఫామ్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను. అద్భుతమైనటువంటి అసోసియేషన్లో మనందరం ఉన్నాం. ఓకేనా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తి అవుతున్నాను. టైం చాలా తక్కువ ఉంది, పెద్ద లీడర్స్